శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు ఆంధ్రదేశానికి ఏఐఆర్కి ఒక వరం. ఆమె సరస్వతీదేవికి ఒక పూజా పుష్పం అని చెప్పచ్చు. నాకు ఆవిడ్ని చాలా చిన్నతనం నుంచి తెలుసు. ఆవిడ శారదగా ఉన్నప్పటి నుంచి, విజయవాడ భక్తిరంజన్లో పాడక ముందు నుంచి, హైదరాబాద్ రేడియోలో నాటకాలు వెయ్యక ముందు నుంచి, సీతక్కగా యాక్షన్ చేయకముందు నుంచి నాకు తెలుసు ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ నా సొంత పిన్ని. ఆవిడ గళం ఆవిడకి దేవుడిచ్చిన వరం. ఆవిడ రేడియో నాటకాలు విని ప్రసిద్ధ సినీ నటుడైన గుమ్మడి గారు, మీతో ఒక రేడియో నాటకం వెయ్యాలని ఉందండి అని అడిగారట. అందులో ఆశ్చర్యమేం లేదు. ఆవిడ గొంతులో ఆ మాడ్యులేషను, సున్నితత్వము ఏ రకమైన సంభాషణకైనా జీవం పోసేలాగా ఉంటుంది. ఆవిడ 1959 నుంచి 95 వరకు ఏఏఆర్లో ఎనలేని సేవ చేశారు. అది ప్రేమైనా, విరహమైనా, దుఃఖమైనా, సంతోషమైనా ఒకే ప్రావీణ్యతతో అన్నిటినీ పలికించగల నిపుణురాలు ఆవిడ. కలదు ఆ శారదకు వీణ కరమునందు, కలదు ఈ శారదకు వీణ గళమునందు అని కవి ఆత్రేయ గారు అన్నారంటే అందులో విశేషం ఏం లేదు. ఆవిడ గొంతు అట్లాగే ఉంటుంది. 90 ఏళ్ల పైబడి శరీరం పెద్దగా సహకరించే స్థితిలో లేకపోయినా గళం మటుకు ఇప్పటికి కూడా ఆవిడకి సహకరిస్తూనే ఉందని చెప్పచ్చు. ఈరోజు కూడా ఆవిడెక్కడున్నా ఆవిడ చుట్టూ అభిమానులు, అనుయాయులు చేరి ఆవిడ మధుర స్వభావాన్ని, గళాన్ని మెచ్చుకుంటూనే ఉంటారు. నేను చదవబోయే ఈ నవలిక ఒక రకంగా ఆవిడ తొలి రచన అనే చెప్పాలి. రేడియో అనుభవాల పుస్తకం, నవల కాదు కనుక. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఆ కుటుంబంలోని సంఘటనలు, సంఘర్షణలు, కోరికలు, ఆవేశాలు, అసంతృప్తులు ఆ నవల నాయికైన సుజాతని ఎలా చుట్టుముట్టేయో, వాటిని ఆ సున్నిత మనస్కురాలు ఎవరినీ కష్టపెట్టకుండా ఎలా భేదించుకుందో ఈ కథ మనకి చెప్తుంది. ఈ కథ మనకు ప్రొఫెసర్ ఎలీషా గారు, పార్వతి లాంటి అమృత హృదయాల్ని కూడా పరిచయం చేస్తుంది. ఇంకా ఈ ప్రపంచంలో మంచితనం బ్రతికే ఉంది, కలి ప్రభావం పూర్తిగా రాలేదని మనకి ధైర్యం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆవిడ ప్రతిభకి తగ్గట్టు 1986 నుంచి 2017 దాకా ఆవిడకి ఎంతమందో ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు మనం ఆవిడ రాసిన ఈ కథలోకి వెళ్ళి విందామా? ఈ నవలిక పేరు మనసున్న మనుషులు. ఉదయం 10 గంటలు దాటింది. స్కూల్కి వెళ్ళే పిల్లల హడావిడి తగ్గి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ హడావిడిలో ఉంది. ఎలీషా గారి ఇంటి తోటంతా పక్షుల కిలకిలారావాలతో మహా సందడిగా ఉంది. ఆ పేటలోని ఇళ్ళన్నిట్లో ఎలీషా గారి ఇల్లే ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తుందంటే, ఆ తోట, ఆ పక్షులు, ఆ పువ్వులు, వచ్చేపోయే వారి కళ్ళన్నీ ఆ తోట మీదే ఉంటాయి. పక్కింటి మావి, ఎదురింటి సీతమ్మలు వచ్చి ఎలీషా గారి పర్మిషన్ అడిగి కాసిన పూలు, మందారాలు, గరుడవర్ధని, పారిజాతాలు కోసుకుని వెళ్తారు. సీతమ్మ గారి మనవడు కృష్ణుడు వాళ్ళ మామ చూడకుండా 2 జామ పిందెలు, 2 దానిమ్మ పిందెలు కోసి లాగు జేబులోకి తోశాడు. ఆ తోటలో ఇలా ఎందరు వచ్చి పూలు కోసుకున్నా ఇంకా మరికొంతమంది కోసుకునేటందుకు చెట్ల నిండా పూలు, చిరునవ్వులు ఒలికిస్తూనే ఉంటాయి. వాటికి నొప్పుండదా? ఉంటే అలా చిరునవ్వుతో ఉండగలగడం సాధ్యమేనా? మొన్న ఆ మధ్య వాళ్ళ ఇంటి చూరులో ఒక పావురం గుడ్లు పెట్టి పొదిగింది. ఆ పిల్లల్లో ఒక పిల్ల కింద పడితే ఎలీషా గారి భార్య సుజాత బల్ల మీదెక్కి ఆ పసిగుడ్డును భద్రంగా గూట్లో పెట్టేసింది. దానిమ్మ చెట్టుకు గిజిగాడు ఒక గూడల్లి గుడ్లు పెట్టింది. ఇక రామచిలకలైతే జామ చెట్టును వదలనే వదలవు. ఎలీషా గారు పెరట్లోని మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అక్కడ చెట్ల మీద ఉండే పక్షుల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. వాటికి ఆహారంగా కాసిన విత్తులు చల్లడం, చిన్న చిన్న గిన్నెల్లో అవి తాగేందుకు అక్కడ నీళ్లు పెట్టడం చేస్తారు. ఇవి ఆయన రోజు చేసే పనులు. ఇంటి పనులు చూసుకునేందుకు పొద్దున్నే పార్వతి వస్తుంది. తను ఇల్లు వాకిలి శుభ్రం చేసి, డస్టింగ్ చేసి, తడిబట్టతో తుడుస్తుంది. ఇంతలో ఎలీషా గారు లేచి ముందుగా తోటలోకి వెళ్ళి మొక్కలన్నింటికి హోస్తో నీళ్లు పెట్టడం మొదలు పెడతారు.
ఆయన పని చేస్తూ ఉండంగానే మాలి రానే వస్తాడు. అప్పుడు ఎలీషా గారు లోపలికొచ్చి టీ తీసుకుని 2 బ్రెడ్ స్లైసెస్ కాల్చుకుంటారు. పక్కనే నిలబడి పార్వతి సాయం చేస్తుంది. ఆయన ఆ స్లైసెస్కి వెన్న చీజు రాసుకుని టీ తాగుతూ వాటిని తింటారు. గేటు దగ్గర రిక్షా ఆగిన చప్పుడు విని పార్వతి పరిగెత్తుకెళ్ళి గేటు బార్లా తెరిచి పట్టుకుంది. సుజాత లోపలికి వచ్చింది. రాత్రంతా డ్యూటీలో ఉండడం వల్ల అలసటతో ముఖం వాడినా సహజంగా హుషారుగా ఉండే తత్వం వల్ల నవ్వుతూ లోపలికి వచ్చిందామె. సుజాత పెద్దాసుపత్రిలో హెడ్ నర్సు. హెడ్ నర్స్ అయినా అవసరం వచ్చినప్పుడు ఒక ఆయా చేసే పని కూడా చేసేందుకు వెనకాడదు సుజాత. హాస్పిటల్లో ఉన్నంతసేపు అక్కడ రోగులు వాళ్ళకు అందాల్సిన సేవలు తప్పితే మరో విషయం ఆమె మనసులోకి రాదు. మళ్ళీ ఇంటికొచ్చాక తను ఎలీషా గారు ఇంతే. సుజాత బాత్రూంలో చొరపడి తలారా స్నానం చేసి వచ్చేసరికి పార్వతి బ్రెడ్ కాల్చి టీ కూడా పెట్టి అన్ని టేబుల్ మీద సర్ది పెట్టింది. సుజాత వచ్చి బ్రెడ్ స్లైసెస్కి బటర్ చీజ్ రాసుకుని కూర్చునేసరికి ఎలీషా గారు కూడా తన న్యూస్ పేపర్తో వచ్చి కూర్చున్నారు. భర్త వంక చూస్తూ రాత్రి నిద్ర పట్టిందా అని అడిగింది సుజాత. ఆ పొద్దున్నే ఈ రామచిలకల గోలకు గాని మెలకు రాలేదు అన్నారాయన. పార్వతి నవ్వుతూ మీరు లేవలేదనే ఆ చిలకలంత గోల్ చేసాయి మీరు లేచేదాకా అంది. నిజమై ఉండొచ్చమ్మా, పొద్దున్నే లేచి వాటి వెంటే తిరుగుతూ ఉంటాను కదా, ఇవాళ రాకపోయేసరికి ఏమయ్యానా అని వాటి భాషలో అడుగుతున్నాయి అనిపిస్తుంది. అందుకని లేవంగానే ముందు తోటలోకి వచ్చేశాను. తర్వాత వాటి గోల తగ్గింది కదా అన్నారు. అవును, ఆ మాట నిజం. మిమ్మల్ని చూడంగానే అవి కాస్త నిమ్మళించాయి అంది పార్వతి. భర్త వంక ప్రేమగా ఆరాధనగా చూసింది సుజాత. మరో మాటు టీ తీసుకున్నారు ఎలీషా గారు. పార్వతికి కూడా టీ బ్రెడ్ అందించింది సుజాత. మీరెళ్ళి కాసేపు తలుపులన్నీ మూసుకుని పడుకోండి, నిద్ర పడితే శ్రమ తీరుతుంది. మధ్యాహ్నం 1-2 మధ్య లేపుతాను, లేచి భోజనం చేద్దురుగాని అంది పార్వతి. వంటకు నీకు కొంచెం సహాయం పడ్డాక వెళ్ళి పడుకుంటాలే పార్వతి అని అంటూ ఉండంగానే రుక్మిణి వీధిలోంచి వచ్చి పోనీ నేను సాయం చేస్తాను పార్వతికి అంది. నువ్వెప్పుడొచ్చావు రుక్మిణి, ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళలేదా అంది సుజాత. ఇవాళ లేటుగా వస్తానని పర్మిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చూసి 2-3 రోజులైపోయింది అందుకే. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మా అమ్మకే మీ అమ్మగారు నాన్నగారుల సావాసం దొరికిందేమో, మహా సరదాగా ఉంటోంది. ఇక మీరెళ్ళి పడుకోండి, నేను పార్వతికి సాయం చేస్తాను అంది రుక్మిణి. ఎలీషా గారు కూడా అవును సుజాత, రాత్రంతా మెలకుగా ఉన్నావు, నువ్వెళ్ళి పడుకో, నేను కూరలన్నీ శుభ్రంగా కడిగిస్తాను. రుక్మిణి పార్వతి అవి తరిగి వంట చేసేస్తారు, నువ్వేం దిగులు పడకు అన్నారు. సరే, మొత్తానికి అందరూ కూడబలుక్కుని నన్ను వంటింట్లోకి రానివ్వరన్నమాట అంటూ నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. ఎలీషా గారు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసరు. యూనివర్సిటీ క్యాంపస్లోని క్వార్టర్స్లోనే ఉండేవారు. రిటైర్ కావటానికి 2-3 ఏళ్ల ముందుగానే సొంత ఇంటికి మారిపోయారు. ఆయనకి మొక్కలంటే ప్రాణం. సొంత ఇంటిని తోట పెంచుకోవడానికి వీలుగా కట్టుకున్నారు. ఇల్లు పెద్దదేం కాదు, చిన్న ఇల్లు. అయితే అన్ని సదుపాయాలతో కట్టారు. ఖాళీ స్థలమంతా తను కోరుకున్న మొక్కలన్నీ వేశారు. మామిడి, జామ, సపోటా, సీతాఫలం, దానిమ్మ, అరటి, ఇలా ఆ చెట్లను ఒక పద్ధతిలో నాటారు. ఇవి కాక బోలెడు పూల చెట్లు. వీటిని సంరక్షించేందుకు ఒక తోటమాలి. తను యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడు ఇల్లు అద్దెకిచ్చేశారు, కానీ తోట సంరక్షణ మాలీకే అప్పగిచ్చారు. ఆ మాలి మరో పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా అతని క్షేమ సమాచారాలు తను చూసుకునేవారు. మాలి ఇల్లు అక్కడికి చాలా దగ్గరవడం చేత దాదాపు తమ సమయం అంతా తోటలోనే గడిపేవాడు. ఒక పక్క కూరపాదులు, ఆకుకూరలు కూడా ఉండేవి. తోటలో పండిన పళ్ళు కానీ కూరలు కానీ అన్నీ కోయించాక ఇంట్లోకి తీసుకెళ్ళి కొన్ని తీసి ఉంచి తతిమావన్నీ మాలీకిచ్చి బయట ఆ తోటలోని చెట్ల వంక ఆశగా చూస్తూ తిరిగే పిల్లలకు పంచమనేవారు. ఒక్కోసారి ఆ పని తనే చేసేవారు కూడా. అవి సరిపోకపోతే ఇంట్లోకి ఉంచినవన్నీ తెచ్చి ఇచ్చేవారు. మాలి ఇంటికి కావలసిన కూరలు పళ్ళు అతనికి ఇచ్చేవారు.
ఆయనలోని ఈ దాతృత్వ గుణమే అందరినీ ఆకర్షించేది. ఈ గుణం ఆయన తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజంగా వచ్చిన గుణం. కృష్ణశాస్త్రి గారు అన్నట్టుగా సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు. అలా ఈ గొప్ప గుణాన్ని చూసే సుజాత ఆయన్ని ప్రేమించింది. అప్పటికి ప్రొఫెసర్ ఎలీషా గారు ఇంకా యూనివర్సిటీ క్యాంపస్కి మారలేదు. అద్దె ఇంట్లో ఒక భాగంలో ఉండేవారు. దానికి పక్కనే మరో చిన్న పోర్షన్లోకి సుజాత వచ్చి చేరింది. నర్సింగ్ పూర్తి చేసి పెద్ద ఆసుపత్రిలో చేరడానికని వచ్చింది ఊరు. కూడా అమ్మా నాన్న వచ్చారు. పోర్షన్ చూసి పిల్లకు అనుకూలంగా ఉంటుందని అడ్వాన్స్ ఇచ్చి ఇందులో చేరారు. అమ్మాయికి అవసరమైన సామాను, మంచం, స్టవ్వు, వంట సామాను, 2 కుర్చీలు, టేబులు ఇలా అన్నీ అమర్చి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. సుజాత సహజంగా ధైర్యం ఉన్న పిల్ల. తను ఎంచుకున్న ఈ ప్రొఫెషన్ తనకెంతో ఇష్టమై ఎంచుకుంది. అందుకే ఆసుపత్రిలో సేవాభావంతో తన డ్యూటీని నిర్వహించేది. తమ డ్యూటీని అంకిత భావంతో చేసే వాళ్లకు ఇతర విషయాల మీదకి దృష్టి పోదు. సినిమాలకు వెళదామనో, షాపింగ్ చేద్దామనో, హోటల్కి వెళ్ళాలనో ఇలా దేని మీదకి ఆ అమ్మాయి దృష్టి పోయేది కాదు. ఇంట్లో ఒక 2-in-1 సెట్ పెట్టుకుంది. రేడియోలో వచ్చే న్యూస్ తప్పక వినేది. పాటలంటే ప్రాణం. రేడియోలో వచ్చే పాటలు, లలిత గీతాలు, సినిమా పాటలు వినేది. తనకిష్టమైన లతా ఆశాల పాటలు, ఆర్ బాలసరస్వతి పాటలు, రఫీ, ఘంటసాల, సుశీల, జానకి పాడిన పాటలు ఇలా కొన్ని పాటల కలెక్షన్ ఉంది. రాత్రి ఇంటికొచ్చాక ఆ పాటలు వింటూ ఉండేది. ప్రొఫెసర్ గారు పక్క పోర్షన్లో ఉన్నా తను పెద్ద పట్టించుకునేది కాదు. ఆయన కోసం రోజు ఒక ఆటో వచ్చి నిలబడేది. రోజు అతనే వచ్చేవాడు. అలాగే యూనివర్సిటీ నుంచి దింపేందుకు కూడా అతనే. చాలా నమ్మకస్తుడుగా తోచాడు. ఒకరోజు సుజాత బయటకు వచ్చి ఆటో కోసం చూస్తోంది. అమ్మా, నేను తీసుకెళ్ళిన ఆసుపత్రికి అని అడిగాడు అతను. ఆశ్చర్యపోయింది సుజాత. మీ అయ్యగారికి లేట్ అవ్వదు అని అడిగింది. అబ్బే, ఆ అయ్య బయలుదేరడానికి ఇంకా టైం ఉందమ్మా అన్నాడు. అయినా అడిగిరా అంది సుజాత. లోపలికి వెళ్ళి ఏమడిగాడో బయటకు వస్తూనే రామ్మ, మిమ్మల్ని దింపొచ్చేస్తాను అన్నాడు. ఇలా రోజు ప్రొఫెసర్ గారి కంటే సుజాత ముందు వెళ్ళేది. ఆటో రాములు సుజాతను దింపొచ్చేవాడు. అలా రాముల ఆటో తనకు అలవాటైపోయింది. ఆ ఇంటి పని మనిషి కూడా చిన్న చిన్న పనులేమైనా ఉంటే అవసరమైనప్పుడు చేసి పెట్టేది. రాములు, మీ అమ్మగారు ఎక్కడా కనిపించరే? ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు రాముల్ని అడిగింది సుజాత. ఈ ప్రశ్న చాలా రోజులుగా ఆవిడ్ని కలవర పెడుతోంది. ఆ అయ్య అసలు పెళ్లి చేసుకుంటే కదమ్మా అమ్మ మనకు కనపడటానికి అన్నాడు రాములు. మరి పెళ్ళెందుకు చేసుకోలేదో తెలియదు కానీ ఆ అయ్య చాలా మంచి ఆయనమ్మా. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. ఇంటి పని చేసే పార్వతిని, నన్ను బాగా చూసుకుంటాడు. మమ్మల్నే కాదు, పాలు తెచ్చే గిరిని, పేపర్ తెచ్చిచ్చే శంకర్ని, అందరినీ. ఎలీషా గారి గురించి చెప్పేటప్పుడు రాములు కంఠంలోనూ హావభావాల్లోనూ ఆయన మీద ఉండే గౌరవం స్పష్టంగా వెల్లడవుతోంది. సుజాత మనసులో కూడా ఎలీషా గారి యందు ఒక విధమైన ఉత్సుకత కలిగింది. మెల్లిమెల్లిగా ఆయన్ని గమనించడం ప్రారంభించింది. 35 లేక 40 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆయనకి. బక్కపల్చగా, పొట్టి పొడుగు కాక మధ్యస్థంగా ఉంటారు. విడిగా ఎప్పుడూ ఆయన మాట వినిపించడం అరుదు. కానీ వాళ్ళింటికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన గొంతు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సుజాత ఎప్పుడైనా ఎలీషా గారు సాయంత్రాలు బయట ఖాళీ స్థలంలో కుర్చీలేసుకుని కూర్చుని స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు ఆయన్ని గమనిస్తూ ఉండేది. అలా ఆయన్ని గమనించడం మొదలుపెట్టాక తనకు ఆయన ఆత్మీయుడుగానే కనిపించడం మొదలుపెట్టారు. ఆయనకు మొక్కలంటే ప్రీతిగా బోలు. ప్రహరీ గోడ నుంచి ఇంటి దాకా ఉన్న స్థలంలో గోడవారుగా రకరకాల పూల మొక్కలు, మధ్యలో కాస్త లాను పెంచారు. రోజులు గడుస్తున్నాయి. సుజాత తల్లి తండ్రి ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు జున్ను, పనస్తోన్లు తెచ్చారు. అప్పుడు తండ్రితో కలిసి వెళ్ళి ఎలీషా గారికి తండ్రిని పరిచయం చేసి కాసిని పనస్తోన్లు, జున్ను ఇచ్చింది.
కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రాలు కుర్చీలేసుకుని బయట కూర్చున్నప్పుడు, గేటు దగ్గర కలిసినప్పుడు ఒకటి రెండు మాటలు మాట్లాడుకోవడం అలవాటై పూర్వపు బెరుకు సందేహాలు తీరినాయి. అంతేకాదు, చనువు ఏర్పడింది. ఒకరోజు డ్యూటీ ముగించుకుని సుజాత ఇంటికి వచ్చింది. రిక్షా రాములు వాకిట్లో కనిపించాడు. ఎలీషా గారు ఎక్కడికైనా వెళ్లేందుకు అతన్ని రమ్మని ఉంటారని అనుకుంది. ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. తలుపు ఎవరో తడుతున్నారు. సుజాత వెళ్ళి తలుపు తీసింది. ఎలీషా గారింట్లో పనిచేసే పార్వతి. ఏదో భయపడుతున్నట్టుగా కనిపించింది. ఏమిటి పార్వతి, ఏం జరిగింది, అలా ఉన్నావే అంటూ అడిగింది సుజాత. అయ్యగారికి బాగా జ్వరంగా ఉందమ్మా, ఒళ్ళు తెలియకుండా అలా పడుకుని ఉన్నారు అంది పార్వతి. అయ్యో, అలాగా, ఎప్పటి నుంచి జ్వరం? పొద్దున కనిపించారే, ఏం చెప్పలేదు? అయ్యో అమ్మా, అయ్యే చెప్తారా? నిన్నటి నుండే ఉందనుకుంటాను జ్వరం. అలా ఉన్నారేం అయ్యా అంటే, ఏం లేదమ్మా, కాస్త జ్వరంగా ఉంది, అదే సర్దుకుంటుందిలే, నువ్వు పని పూర్తి చేసి వెళ్ళమ్మా అన్నారు. అలా ఉన్న మనిషిని వదిలే ఎలా వెళ్ళేదమ్మా, మందో మాకో పడకపోతే తగ్గుతుందంటారా అంది పార్వతి. సుజాత ఆలస్యం చేయకుండా గబగబా పార్వతిని తీసుకుని పోర్షన్లోకి వెళ్ళింది. ఎలీషా గారు మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు. సుజాత ఆయన నుదురు మీద చెయ్యేసి చూసింది. జ్వరం బాగా ఉంది. చెయ్యి పట్టుకుని నాడి చూస్తుంటే ఆయన కళ్ళు విప్పి చూశారు. మీరా? ఎందుకమ్మా, కాసేపు అయితే అదే తగ్గిపోతుంది, మీకెందుకు శ్రమ? పార్వతి, ఏమిటి ఇలా చేశావు? హాస్పిటల్ నుంచి వచ్చి కాసేపైనా రెస్ట్ తీసుకోకుండా ఆమెను కష్టపెడుతున్నావే అన్నారు. సుజాత ఆయన మాటలు వినిపించుకోకుండా థర్మామీటర్ తెచ్చి జ్వరం చూసింది. 103 మీద 6 పాయింట్లుంది జ్వరం, అంటే దాదాపు 104. వెంటనే ఐస్ నీళ్లు తెచ్చి అందులో మెత్తని బట్టను తడిపి అతని నుదురు మీద వేసింది. అలా ఒక 10 నిమిషాలు చేశాక ఆయనకు కాస్త నిద్ర పట్టింది. పార్వతిని అక్కడే కూర్చోపెట్టి ఇంటికి వచ్చి తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసింది, రాగలరా అంటూ. హాస్పిటల్లో అందరూ సుజాతను చాలా గౌరవంగా చూస్తారు. ఎవరు ఏ పని చెప్పినా నవ్వుతూ చేసే సుజాత అంటే అందరికీ ఇష్టమే. డాక్టర్ సుధాకర్ 15 నిమిషాల్లో సుజాత ఇంటికి వచ్చాడు. సుజాత అతనికి విషయమంతా చెప్పి ఎలీషా గారింట్లోకి అతన్ని తీసుకెళ్ళింది. డాక్టర్ మధుకర్ రోగి కళ్ళు, నాలిక, నాడి అన్నీ జాగ్రత్తగా పరీక్ష చేసి, ఇది వైరల్ ఫీవరు, ఇప్పుడు ఊరంతా ఇదే, మందులు రాసిస్తాను, తెప్పించి వాడండి, కాస్త తేట మజ్జిగలో ఉప్పు నిమ్మరసం కలిపి ఇవ్వండి, అలాగే గ్లూకోజ్ వాటరు, బత్తాయి రసం 1-2 గంటల గ్యాప్లో ఇస్తూ ఉండండి, పొద్దున్న కాస్త తగ్గచ్చు, అప్పుడు కాఫీ ఇడ్లీ కూడా ఇవ్వచ్చు, మళ్ళీ రేపు సాయంత్రం నేను వస్తాను అంటూ లేచారు. సుజాత డాక్టర్ బయటకు వచ్చారు. డాక్టర్, మరొక సాయం, 4 రోజులు నేను సెలవు పెడతాను. ఇందాక సిస్టర్ ఎలీజాకి ఫోన్ చేసి అడిగాను, 4 రోజులు నా డ్యూటీస్ తను చూసుకోగలదా అని. తను ఒప్పుకుంది. మీరు కాస్త నా లీవ్ లెటర్ తీసుకెళ్ళి ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేసింది. తప్పకుండా తీసుకెళ్తా, రాసివ్వండి అని రాసేదాకా కూర్చుని అది తీసుకున్నాడు డాక్టర్ మధుకర్. సుజాత డాక్టర్ పిలవంగానే వచ్చినందుకు మరీ థ్యాంక్స్ చెప్పింది. అతను చాలు చాలంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. వాకిట్లోనే ఉన్న రిక్షా రాముల్ని పంపి మందులు, బార్లీ గింజలు, గ్లూకోజ్ తెప్పించి డాక్టర్ చెప్పిన ప్రకారం రోగికి ఇవ్వడం ప్రారంభించింది. నోరు తెరవమన్నప్పుడు నోరు తెరవడం, మందిస్తే మింగడం, కాస్త ఏదైనా ద్రావకం ఇస్తే తాగడం మాత్రం చేస్తున్నారు ఎలీషా గారు. మర్నాడు సాయంత్రానికి కాస్త కళ్ళు విప్పి చూశారు. ఆయన స్టూడెంట్స్ 2-3 వచ్చారు. అయితే సుజాత వాళ్ళని దూరం నుంచే చూసి ఆయన్ని పలకరించకుండా వచ్చేయమని చెప్పి మరీ లోపలికి పంపించింది. ఆయన వాళ్ళ వంక చూశారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళల్లో ఒక కుర్రాడు సుజాత దగ్గరికి వచ్చి, మేడం, నేను సార్ స్టూడెంట్ని, సార్ దగ్గర నేనుండి చూసుకుంటాను, ఆయన్ని లేపడం, బాత్రూమ్కి తీసుకెళ్ళడం లాంటి పనులు నేను చూసుకుంటాను అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సుజాతకు కూడా ఈ ప్రపోజల్ నచ్చింది. ఎందుకంటే
ఎలీషా గారు తనను ఒక నర్సుగా చూడటం మాని పక్కింటి సుజాతగా చూస్తున్నారు. అందుకని చాలా మొహమాట పడుతున్నారు. నిజానికి ఈ పూట ఆయనకు ఒళ్ళంతా తుడవాలి. ఈ పని హాస్పిటల్లో రోగులకు చేసేప్పుడు చాలా సహజంగా జరిగిపోతుంది. డాక్టర్ మొగ ఆడ అని కానీ, నర్సు మొగ ఆడ అని కానీ ఎవరూ పట్టించుకోరు. అది ఒక సేవా కార్యక్రమం. అందుకే చాలా సహజంగా జరిగిపోతుంది. కాక ఈ పనులల్లో ఫిమేల్ నర్సులే ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆయాలుగా కూడా బహుశా స్త్రీలలో సేవాభావం, ఓర్పు ఎక్కువ కనుక ఈ పనుల కోసం ఎక్కువగా స్త్రీలే సెలెక్ట్ అవుతారనుకుంటా. సుజాత స్టూడెంట్ని చూస్తూ మీ పేరు అని అడిగింది. నా పేరు రహీం అన్నాడతను. మీరు వచ్చి అలీషా గారికి సేవ చేస్తానంటే నేను వద్దన్ను. తప్పక ఆ బాధ్యత మీరు తీసుకోండి అంది. తతిమ స్టూడెంట్స్ మేము ఉంటాం అన్నారు. ఇద్దరు ముగ్గురు చేసేందుకు ఏం ఉండదు, ఎవరో ఒక్కరు ఉండండి అంది. రహీం ఉండిపోయాడు. తతిమ వాళ్ళు వెళ్ళిపోయారు. రహీం, ముందు మీరు అక్కడ సబ్బుతో మీ చేతులు బాగా రుద్ది కడుక్కోండి. అలాగే ముఖం కాళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోండి. రోగి దగ్గర ఉండి సేవ చేయాలనుకుంటే పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. నేను ఉతికిన తువ్వాలు ఇస్తాను, తుడుచుకుందురు గాని అంటూ తన ఇంట్లోకి వెళ్ళి తువ్వాలు తెచ్చి ఇచ్చింది సుజాత. ఈలోపు రహీము ఆమె చెప్పినట్టే చేశాడు. వచ్చి చేతిలో ముఖం తుడుచుకున్నాడు ఆమె ఇచ్చిన తువ్వాలతో. తర్వాత టైం ప్రకారం జ్వరం ఎలా చూడాలో, ఎలా నోట్ చేయాలో, మందులు ఏ వేళల్లో ఇవ్వాలో చెప్పింది. సుజాత అలీషా గారికి ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసి తెచ్చి ఇచ్చేది. కాఫీ, ఇడ్లీ, బ్రెడ్, జావా, సూపు ఇలా రకరకాలుగా చేసి ఇచ్చేది. వీటన్నిటికీ పార్వతి కూడా ఉండి సహాయపడేది. ఇప్పుడు జ్వరం తగ్గి కాస్త నోటికి రుచి తెలుస్తోంది ఎలీషా గారికి. అందుకే తేలిగ్గా చారు అన్నం, మజ్జిగాన్నం కలిపి ఇస్తే ఇష్టంగా తింటున్నారు. మర్నాడు సాయంత్రానికి జ్వరం తగ్గింది. డాక్టర్ మధుకర్ వచ్చి చూసి రోగి ఇంత త్వరగా కోలుకున్నందుకు ఆనందించాడు. రేపటికల్లా హాయిగా లేచి ఇంట్లో తిరిగేస్తారు. ఎల్లుండి యూనివర్సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు అన్నారు నవ్వుతూ. అలీషా గారు డాక్టర్ని థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ నాకు చెప్పొద్దు, సుజాత గారికి చెప్పండి. నేను ఇచ్చిన మందుల కంటే ఆమె మిమ్మల్ని చూసుకున్న తీరు వల్ల మీరు త్వరగా కోలుకున్నారు. షీఈ్ ఎ డెడికేటెడ్ నర్స్ అంటూ ప్రశంసించాడు డాక్టరు. కృతజ్ఞతాపూర్వకంగా సుజాత వైపు చూశారు ఎలీషా గారు. సమాధానంగా సుజాత చిరునవ్వు నవ్వింది. మర్నాడు ఉదయం పార్వత హడావుడి పడుతూ వచ్చింది. అమ్మా, మీరింకేం శ్రమపడకండి, అయ్యగారికి బ్రేక్ఫాస్టు, భోజనం అన్నీ నేనే తయారు చేస్తాను అంది. అదేమిటి, నేను బ్రేక్ఫాస్ట్కి అప్పుడే ఇడ్లీ పచ్చడి తయారు చేసేసానే అంది సుజాత. కాదమ్మా, అయ్యో ఒప్పుకోవటం లేదు, ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టడానికి అంది. నేను అడుగుతానుండు అంటూ సుజాత గబగబా అవతల పోర్షన్లోకి వెళ్ళింది. పార్వతి వద్దమ్మా వద్దంటూ వెనకాలే వెళ్ళింది. అలీషా గారు కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నారు. సుజాతను చూస్తూనే లేచి నిలబడి, రండి సుజాత, కూర్చోండి, నాతో పాటు కాఫీ తీసుకుందరు కానీ అంటూ చిరునవ్వుతో ఆహ్వానించారు. ఆయనతో పోటాడదామన్నంత దూకుడుగా వచ్చిన సుజాత ఆయన ముఖంలోని ప్రసన్నతని చూసి ఆగిపోయింది. ఎలీషా గారి ముఖం ఆరోగ్యంగా కనిపిస్తోంది. మనిషి బాగా తేటగా కనిపిస్తున్నారు. మెల్లిగా ఆయన చూపించిన కుర్చీలో కూర్చుంది సుజాత. ఫ్లాస్క్లోని కాఫీ మగ్గులో పోసి సుజాత వైపు చూస్తూ తీసుకోండి అన్నారు ఎలీషా. ఎలా ఉన్నారు, జ్వరం తగ్గిపోయిందా? ఇంతకుముందే టెంపరేచర్ చూశాను, సబ్నార్మల్. మొత్తానికి మీకు చాలా శ్రమ ఇచ్చాను. పాపం ఆఫీసుకి సెలవు కూడా పెట్టించి సేవలు చేయించుకున్నాను కదూ అన్నారు నవ్వుతూ. మరేం పర్వాలేదు, నా సెలవులు ఎప్పుడూ మురిగిపోవడమే. ఇప్పుడైనా ఒక మంచి కార్యానికి అవి పనికొచ్చాయి కదా, వేస్ట్ అయిపోకుండా అన్న తృప్తన్నా మిగిలింది నాకు అంది తను కూడా నవ్వుతూ. మరో మాట, నేను అప్పుడే ఇడ్లీ పచ్చడి చేసేసాను మీ బ్రేక్ఫాస్ట్ కోసం. మళ్ళీ పార్వతిని చెయ్యమనకండి, నేను పంపుతాను అంది. సరే అలాగే, కానీ లంచ్ మాత్రం పార్వతే చేస్తుంది, అలాగే డిన్నరును. ఇక రొటీన్లో పడదాం అన్నారు అలీషా గారు. అని మళ్ళా సుజాత, మీరు చేసిన ఈ సహాయానికి
థ్యాంక్స్ అన్న మాట చెప్తే సరిపోదు. అసలు ఈ థ్యాంక్స్ అన్న మాటే నాకు పేలవంగా అనిపిస్తుంది. ఎనీవే, మీలోని ఈ సేవాభావాన్ని, పరోపకార బుద్ధిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అన్నారు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. సుజాత తన రొటీన్ హాస్పిటల్ పనులతో బిజీగా ఉంది. అలాగే అలీషా గారు కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్తో బిజీగా ఉన్నారు. ఒకరోజు ఆ రోజు సుజాతకి డే ఆఫ్, ఇంట్లోనే ఉంది. మామూలుగా 4 గంటలకల్లా వచ్చేసే అలీషా గారు ఇంకా రాలేదు. ఆయన స్టూడెంట్ రహీం మాత్రం వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు. సుజాత ఎందుకో వీతలుపు తీసి రహీంని చూసి నవ్వుతూ, మీ సర్ ఇంకా రాలేదా అంటూ అతన్ని లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించింది. అతను కూర్చున్నాక మంచినీళ్ళు కావాలా అని అడిగింది. అతను వద్దు మేడం అన్నాడు. ఈ సార్ మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు అని అడిగింది. అతను కాసేపు చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచించి చివరికి అన్నాడు, ఈయన నాకు చాలా సహాయం చేశారు మేడం. నేను 10th పరీక్షలకి డబ్బు కట్టలేక పరీక్ష రాయలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే మేము చాలా పేదవాళ్ళం మేడం, ఈయనే ధైర్యం చెప్పి డబ్బు కట్టి పరీక్షలు రాయించారు. నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇప్పుడు నేను బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఇంతవరకు సారే నన్ను చదివిస్తున్నారు. ఆ పుస్తకాలకు అయ్యే ఖర్చు కూడా ఆయనే పెట్టుకుంటారు. అయితే ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. అన్ని పరీక్షలు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతున్నా. నేను కూడా కొన్ని ట్యూషన్స్ చెప్పుకుని నా బట్టలకు అయ్యే ఖర్చు పోగా మిగిలింది ఇంట్లో ఇస్తాను. చివరికి బస్ పాస్ కూడా సారే తీయిస్తారు. ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు ఆ కుర్రాడు తల వంచుకుని ఎంతో ఆరాధనతో చెప్పాడు. వింటున్న సుజాత మనసులో అలీషా గారి మీద గౌరవం రెట్టింపైంది. ఒకరోజు సుజాత ఇంటికి వచ్చేసరికి అలీషా గారి ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోపల నుంచి ఒక పరిచిత కంఠం వినిపిస్తోంది. సుజాత తన ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళింది. ఇంతలో వెనక నుంచి అలీషా గారు, సుజాత గారు, మీ బ్రదర్ సూర్యం గారు ఇక్కడ ఉన్నారు అన్నారు. సుజాత ఆశ్చర్యపోయింది. సడన్గా వీడెలా వచ్చాడు అని. ఇంతలో సూర్యం కూడా బయటకు వచ్చాడు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగింది. అబ్బో, చాలాసేపు అయింది. ఈయనతో కబుర్లు చెప్తూ వెయిట్ చేస్తున్నాను నీకోసం. వస్తానండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ వచ్చేశాడు సూర్యం. సుజాత కూడా ఆయన వంక చూసి థ్యాంక్ యూ సార్ అంది. ఆ రోజు రాత్రి సుజాత ఇంట్లో నుంచి సూర్యం గట్టిగా కోపంగా మాట్లాడడం వినిపించింది అలీషా గారికి. సుజాత కంఠం స్పష్టంగా వినిపించకపోయినా మధ్యలో వచ్చిన గ్యాప్ వల్ల సుజాత మాట్లాడి ఉంటుందని అనుకున్నారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయే వరకు అక్కా తమ్ముళ్ళు ఇద్దరు ఘర్షణ పడుతున్నట్లు అర్థమైంది అలీషా గారికి. ఆ ఘర్షణ ఎంతసేపు సాగిందో తర్వాత ఆయనకి నిద్ర వచ్చేసింది. తెల్లవారేసరికి మళ్ళా రొటీన్ మొదలైంది. సుజాత తయారై హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎందుకో అలీషా గారు యూనివర్సిటీకి వెళ్ళలేదు. 11, 12 గంటలప్పుడు మధ్యాహ్నం సుజాత బ్రదర్ సూర్యం, సార్ రావచ్చా, మీతో 2 మాటలు మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చేశాడు. హాల్లో కూర్చుని ఏదో వర్క్ చేసుకుంటున్న అలీషా గారు, రండి వచ్చి కూర్చోండి అన్నారు. సూర్యం కూర్చుని, సార్ మీరు పెద్ద మనుషులు, మీతో చెప్పుకుంటేనైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, లేదా ఏదైనా ఉపాయం చెప్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను. ఒక పెళ్ళైన ఆడపిల్ల మొగుడిని వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ ఒంటరిగా ఉంటూ తన ఇష్టారాజ్యంగా బ్రతుకుతాననడం ఏమన్నా న్యాయంగా ఉందా సార్? తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి ఎంత అవమానం సార్ అది. సమాజంలో తలెత్తుకుని తిరగలుగుతామా అంటూ ఆవేశపడిపోతున్నాడు సూర్యం. మధ్యలో ఆపారు అలీషా గారు. కాసిన మంచినీళ్ళు తాగండి అని గ్లాసులో మంచినీళ్ళు పోసి ఇచ్చారు. ఈ కథంతా నాకేం తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను చూసి గమనించినంత వరకు సుజాత చాలా గౌరవంగా బతుకుతున్న పిల్ల. మీరు ఇందాక అన్నారే ఇష్టారాజ్యంగా అని, అలాంటి తనం ఏదీ నాకు ఆమెలో కనిపించలేదు. తన మంచి చెడ్డలు తెలుసుకోగలిగే పరిజ్ఞానం ఆమెలో ఉందని నా నమ్మకం. దయచేసి మీరు ఆ విషయాలు నాతో డిస్కస్ చేయొద్దు అని నమస్కారం చేసి లేచి నుంచున్నారు అలీషా గారు. నువ్వు వెళ్ళొచ్చు అన్న అర్థం వచ్చేలాగా.
సూర్యానికి ఇంతవరకు ఇలాంటి అనుభవం లేదు. తను కథలు కథలుగా చెప్పే విషయాలు చెవులు దోరపెట్టుకు వినేవాళ్లే కానీ ఇలా కట్ చేసిన వాళ్ళు తటస్థపడలేదు. ముఖం మార్చుకుని లేచి నిలబడి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే అతను ఊరికి వెళ్ళిపోయినట్టుగా గ్రహించారు ఎలీషా గారు. ఒక 2 రోజుల పాటు సుజాత ముఖం వాడిపోయి ఉండడం గమనించారు. ఆ అమ్మాయిని మామూలు మూడ్లోకి తీసుకురావచ్చనే ఉద్దేశంతో ఎదురుపడ్డప్పుడు చిరునవ్వుతో పలకరించి చూశారు. అయితే తను అక్కాతమ్ముళ్ల ఘర్షణ ఎలీషా గారి చెవిలో పడి ఉంటుంది అన్న నమ్మకంతో సుజాత సిగ్గుపడి ఆయనతో చనువుగా మాట్లాడలేకపోయింది. బహుశా అందుకే మాట్లాడటం లేదని ఎలీషా గారు కూడా గ్రహించారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ నిశ్శబ్దాన్ని ఎలా అయినా ఛేదించాలని, సుజాతకి ధైర్యం చెప్పాలని అనిపించింది ఎలీషా గారికి. ఒకరోజు సాయంత్రం బయట ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకుని కూర్చుని ఉన్నారు ఎలీషా గారు. సుజాత అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది. ఆమె ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఎలీషా గారు, సుజాత మీరు కాస్త ఫ్రెష్ అప్ అయి రండి, ఇక్కడే కూర్చుని కాఫీ తాగుదాం అన్నారు. సుజాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కూడా ఆయన ముందుకు వెళ్ళడానికి సంకోచపడింది. కానీ తప్పదన్నట్టుగా నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. పార్వతి కాఫీ తయారు చేసి బిస్కెట్లు కూడా తీసుకుని తెచ్చి టేబుల్ మీద పెట్టింది. ఇద్దరూ కాఫీ తాగడం ప్రారంభించారు. ఎలా ఉంది మీ హాస్పిటల్ పని? ఎప్పుడూ ఆ పేషెంట్లతో గడపడానికి మీకు విసుగనిపించదా? ఒక్కరోజు కూడా సెలవు తీసుకోరు. ఇంత పేషెన్స్, ఇంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి వస్తోంది అన్నారు నవ్వుతూ. సుజాత కూడా నవ్వుతూ, ఇష్టమైన పని చేసేటప్పుడు అది కష్టమైనా మనస్సుకెంతో తృప్తిని విశ్వాసాన్ని కలిగిస్తుంది కదా అంది. అంటే మీరు కావాలనే ఈ ప్రొఫెషన్ని ఎంచుకుని వచ్చారా? దీనిలో ఉన్న కష్టసుఖాలు తెలిసే వచ్చారన్నమాట. తెలియడమే కాదు, ఈ ప్రొఫెషన్ చేయాలని కలలు కని మరీ వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు నర్సు అవ్వాలని కోరిక. ఎందుకో చెప్పలేను మరి. వాళ్ళు వేసుకునే ఆ తెల్లని యూనిఫామ్ అంటే నాకెంత మోజో. ఒంటి నిండా బట్టలతో హాస్పిటల్లో వాళ్ళు కనిపించినప్పుడు నేను డాక్టర్ల కంటే నర్సులనే ఆరాధనగా చూసేదాన్ని. అయితే నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన జాబ్లో చేరడానికి కొంచెం టైం తీసుకుంది అంది సుజాత. ఎందుకలా? జాబ్ దొరకలేదా? జాబ్ దొరక్క కాదు, ఎందుకో చెప్పాలంటే దానికి పెద్ద కథ ఉంది. ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకులేండి, మీ టైం వేస్ట్ అంది సుజాత. పర్వాలేదు చెప్పండి, ఫ్రెండ్స్ కోసం నా దగ్గర టైం ఎప్పుడూ దండిగానే ఉంటుంది. చెప్పండి, సంకోచం వద్దు అన్నారు ఎలీషా గారు. ఇదండి మనసున్న మనుషులు నవలకి మొదటి భాగం. సుజాతకి కోర్స్ పూర్తయిన వెంటనే జాబ్ ఎందుకు రాలేదు? ఎలీషా గారికి తన కథని ఎలా చెప్పింది? ఆ కథ విన్న తర్వాత ఎలీషా గారి మనస్సులో, వారిద్దరి సంబంధాలలో ఏం మార్పు వచ్చిందో తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా రెండో భాగం వినండి.